యాకోబు సంతతి మరి 12 మంది కుమారుల సంతతి మరి ఐగుప్తులో నివాసం చేసి దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాముకి నీ సంతానమును ఆకాశపు నక్షత్రం వలె సముద్రపు ఇసుక రేణుల వలె నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిలో యాకోబు సంతానాన్ని అభివృద్ధి చేశాడు దేవుడు. ఆ బంధకాల్లోంచి దేవుడు ఇశ్రాయేల్ అందరినీ, యాకోబు సంతతి అంతటినీ బయటికి తీసుకురావటం, వారిని మంచి సురక్షితమైన స్థలంలోనికి, అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తానని వాగ్దానం ఇవ్వటం, ఆ దిశగా వారిని నడిపించటం ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపించటం. 40 దినాల్లో వెళ్ళవలసిన ప్రదేశం 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏదైతే మనకిచ్చాడో అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చే దిశగా దేవుడు మనల్ని అందరినీ తీసుకుని వెళ్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటా ఉన్నాను. దేవుడు నీకు నీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వ మానవాళికి ఇచ్చిన వాగ్దానం, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతుందని దేవుడిచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవం కలుగుతుందని దేవుడు వాగ్దానం, ఇలా అనేకమైన వాగ్దానాలతో దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకొకటి తెలుసా, యాకోబు సంతతి అయినటువంటి వారిని కూడా వాగ్దానం ఇచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇవ్వటమే కాకుండా వారిని బయటికి తీసుకురావటానికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు మనం బంధకాల్లో ఉన్నప్పుడు, బలహీనతల్లో ఉన్నప్పుడు, భయాల్లో ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన పరిస్థితి అంతటిని చూసి గొప్ప కార్యాన్ని మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు జరిగించి ఆయన మనల్ని నిత్య సియోనుకు, అంటే నిత్య రాజ్యానికి నడిపించేటువంటి దిశగా ఆయన ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు, ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. ఈరోజు కూడా మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను.